ఇప్పుడు మన మంత్రివర్యులు దామోదర రామనరసింహ గారిని మాట్లాడాల్సింది కోరుతాను. మే 13వ తేదీ జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అయిన మధు గారికి ఓటేసి వేయించి గెలిపించవలసిందిగా మిమ్మల్ని వేడుకోవడానికి ఈరోజు మన ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతానికి వచ్చారు. మనమందరం ఒకటే రెండు అంశాలు ఆలోచన చేయాలి. మతపరంగా ఆలోచన చేద్దామా, సంక్షేమ పరంగా ఆలోచన చేద్దామా, ఉపాధి కావాలన్నా, చరిత్రల పార్టీ కావాలన్నా, సంక్షేమాన్ని నిస్వార్థంగా సేవ చేసే పార్టీ కావాలన్నా, పటాన్ చెరువు అనేది 1978-80 నుంచి పారిశ్రామిక రంగంలో ప్రశస్తం పొందింది ఎవరి వల్ల? కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ వల్ల. ఈనాడు సుమారు 50,000 నుంచి 60,000 మంది యూపీ, బీహార్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా యొక్క కుటుంబాలు, కార్మికులు ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నాయంటే దానికి కారకులు ఎవరు? ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఆనాడు 1960వ దశకంలో బిహెచ్ఎల్, ఒక బీడీఎల్, ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, చివరకు మన ప్రాంతానికి ఐఐటి తీసుకొచ్చిన చరిత్ర ఎవరిది? కాంగ్రెస్ పార్టీది. సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఉపాధి కల్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈనాడు మళ్ళీ పటాన్ చెరువుని కాపాడుకునే బాధ్యత కూడా మన పైన ఉన్నది. కొత్తగా కాలనీలు వస్తున్నాయి. పేదవానికి ఇండ్లు లేవు, ఇళ్ల జాగలు లేవు. ఆనాడు ప్రతి గ్రామంలో పేదవానికి ఇండ్లు ఇచ్చినా, వ్యవసాయ భూములు ఇచ్చినా, ఇళ్ల మంజూరు చేసినా, ఇళ్ల స్థలాలు ఇచ్చినా చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీది, ఇందిరమ్మ రాజ్యాంది. ఈనాడు మళ్ళీ మొన్న 6 గ్యారెంటీలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకొచ్చి 5 గ్యారెంటీలు విజయవంతంగా మాటిచ్చి మాట నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ ది, రేవంత్ రెడ్డి గారిది. అదే రకంగా మళ్ళీ ముందు అన్నారు ముఖ్యమంత్రి గారు, మేము ఆగస్టు 15వ తేదీలోపు తెలంగాణ రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తున్నామని చెప్పి ఖచ్చితంగా రుణమాఫీ చేస్తున్నాము. పేదవాళ్ళకి ఇల్లు కావాలి, ఇల్లు ఇస్తున్నాము, ఇళ్ల జగాలు కావాలి, ఇళ్ల స్థలాలు ఇస్తున్నాము. కేంద్రంలో ఈరోజు మాట ఇచ్చింది. కేంద్ర కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కేంద్రంలో ఉన్న 30 లక్షల ఉద్యోగాలకు సంబంధించి రేపొద్దున యూపీఏ సర్కారాంగని శ్రీకారం చుస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు మాట ఇచ్చారు. కనుక మీ అందరితో వినవప్పు ఒకటే, ఓటు అనేది మన సొత్తు, మన ఆస్తి. పార్టీ చరిత్ర చూడండి, నాయకత్వం చరిత్ర చూడండి, పార్టీ సేవ చూడండి, పార్టీ వాగ్దానాలు చూడండి. తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ. తెలంగాణని మళ్ళీ ఇదే సమాజం తిరగబడి ఈరోజు కుటుంబ పాలనకు చర్మ గీతుంది తెలంగాణ ముద్దు బిడ్డలు. కనుక రేపు పొద్దున మళ్ళీ తెలంగాణను కాపాడుకునేది, సంక్షేమాన్ని అందించేది, అభివృద్ధి చేసేది కాంగ్రెస్. ఖచ్చితంగా రేపు మీకు సంక్షేమము, అభివృద్ధి అందిస్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కనుక మీరందరూ కలిసికట్టుగా మనకు కాంగ్రెస్ అభ్యర్థి మధు గారిని గెలిపిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ధన్యవాదాలు.